పైల్స్ గురించి వింటున్నప్పుడు ఫిషర్ అనే టాపిక్ కూడా ఎక్కువ వస్తుంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. పైల్స్‌కి, ఫిషర్‌కి డిఫరెన్షియేషన్ ఏంటి? రెండిటికి ఒకటే లక్షణాలు ఉంటాయా? అని తెలుసుకోవాలని ఉంటుంది. సో, అసలు ఫిషర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? సో, ఈ పైల్స్, ఫిషర్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ అని అనుకుంటుంటారు చాలామంది. ఎందుకంటే, మామూలుగా మనకి మోషన్‌లో రక్తం పడ్డది అంటే, వాళ్ళు పైల్స్ వచ్చినాయని చెప్పేసి గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఎందుకంటే, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉండొచ్చు. లేకుంటే ఎవరిని అడిగినా గానీ, నీకు రక్తం పడుతుందంటే పైల్స్ ఉన్నాయని చెప్తుంటారు. మనం సినిమాలో కూడా కొన్ని జోక్స్ వింటూ ఉంటాం. రక్తం పడ్డదంటే నీకు పైల్స్ ఉన్నాయి, కూర్చోనీకి రాదు, నిల్చొనే ఉంటారు. ఇట్లా చాలా జోక్స్ వింటూ ఉంటాం. సో, ఇక్కడ ఏంది అంటే, ఈ పైల్స్‌కి, ఫిషర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏందంటే, పైల్స్ అనేవేమో రక్తనాళాలు ఉబ్బి ముద్దలుగా తయారయ్యేదాన్ని పైల్స్ అంటాం. బట్ ఫిషర్ అంటే ఏంది అంటే, మోషన్ కెనాల్ దగ్గర కట్స్ అయిపోవడం, అంటే కోత అవ్వడం, చిన్న చిన్న చిట్లిపోవడం, దాన్ని ఫిషర్ అంటుంటాం. సో, దీని రెండిటి సింప్టమ్స్ చూసుకుంటే గనక, రెండిట్లో రక్తం పడేదైతే కామన్‌గానే ఉంటుంది. అదొక్క సింప్టమ్ కామన్‌గా ఉంటుంది. బట్ ఆ రక్తం పడే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే, పెయిన్‌తో గనక రక్తం పడ్డది అంటే అది ఫిషరు. పెయిన్ లేకుండా రక్తం పడ్డది అంటే గనక అది పైల్స్. సో, ఫిషర్‌లో విపరీతమైన పెయిన్‌ని పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. ఎంత పెయిన్ అంటే ఓసారి పేషెంటు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే భయపడి మోషన్‌కి కూడా ఎళ్ళరు. ఒక రకమైన బాధ, ఏడుపు అనేది ఉంటూ ఉంటుందన్నట్టు. వీళ్ళకు ఈ మోషన్ పోయిన తర్వాత చూసుకుంటే గనక 4-6 గంటల వరకు విపరీతమైన మంట, నొప్పి అనేది సఫర్ అవుతుంటారు. ఏ పని చేయబుద్ధి కాదు. ఏ పని చేసినా యానల్ కెనాల్ చుట్టే తిరుగుతుంటుంది. మోషన్ పోయే ద్వారం చుట్టే ఉంటుంది. చివరికి వాళ్ళు మోషన్‌ని కంట్రోల్ చేయడం అంటే ముక్కడము, స్క్వీజింగ్ చేయడం ఉంటుంది కదా! ఈవెన్ అది కూడా చేయలేరు. అండ్ ఈవెన్ కూర్చోలేరు. దీంతో రక్తం పడడం కూడా ఎలా ఉంటుందంటే కొందరికి స్టార్టింగ్‌లో పడుతుంది. కొందరికి మోషన్‌తో పాటు పడుతుంది. కొందరికి మోషన్ అంతా అయిపోయిన తర్వాత చిట్లిపోయినట్టుగా పడుతూ ఉంటుంది. సో, పైల్స్, ఫిషర్ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే గనక కొంచెం వరకు ట్రీట్మెంట్ సేమ్‌గానే ఉంటుందన్నమాట.